పతంజలి చేసినటువంటి స్తోత్రం. ఈ పతంజలి చేసినది నటేశ నవకం అని చాలా ప్రసిద్ధి. మనకు అష్టకాలు తెలుసు. ఇది నవకం. నవకం అంటే 9 శ్లోకాలు. 10వ శ్లోకం ఫలశ్రుతి కనుక 10 శ్లోకాలు ఇందులో ఉన్నాయి. 9 శ్లోకాలు నటేశ నవకం. ఇది ఏ తపస్సిద్ధుడో రచించితే తప్ప సామాన్యుల వారు సమకూర్చలేరు. అంటే ఈ స్తోత్రాలు రాసి వీళ్ళ పేర్లు పెట్టారు అనడానికి లేదండి. వాళ్ళు రాస్తారు అని నమ్మదగినదే. ఎందుకంటే ఆ శక్తి అలా కనిపిస్తుంది మనకి. నటేశ నవకం రచించిన వాడు పతంజలి. ఈ పతంజలి సర్పస్వరూపుడు. ఆ కారణం చేత సర్పలక్షణం ఉంటుంది. ఆయన చిట్ట చివరి శ్లోకంలో చెప్తాడు, చరణ శృంగ రహితం అంటాడు. చరణ శృంగ రహితం అంటే కాళ్ళు కొమ్ములు లేనటువంటి స్తోత్రం అంట. కాళ్ళు కొమ్ములు లేని స్తోత్రం. ఎందుకంటే శివుణ్ణి ఆరాధన చేసేవాళ్ళు కైలాసంలో 3 ప్రధానంగా కనబడతారు. అందులో 2కి కాళ్ళు కొమ్ములు ఉన్నాయి. పాపం ఈయనకి లేవు, అది బాధ. ఎవరికి లేవు? సర్పానికి లేవు. స్వామిని కొడుచుకునే సర్పాలు కూడా ఉన్నాయి కదండి. శేషు, వాసుకి, ఆదిశేషు, వాసుకి వీళ్ళందరూ కూడా సర్పజాతులు, ఉత్తమ సర్పజాతులు. వీళ్ళు స్వామిని కొలుచుకుంటారు. స్వామిని కొలుచుకునే వాళ్ళలో ప్రమదగణాల్లో 2 ప్రముఖంగా ఉన్నారు, భృంగి, నంది. ఈ భృంగికి 3 పాదాలు ఉంటాయట, అదొక చిత్రం. ఆ నందికి కొమ్ములు ఉన్నాయి. వాళ్ళిద్దరికి కొంచెం సంతోషం, నాకు కాళ్ళు ఉన్నాయి, ఆయన కొమ్ములు ఉన్నాయని. ఈయనకి ఆ 2 లేవు, పాకడం తప్ప ఈ సర్పానికి. అందుకు పాకే లక్షణం కలిగిన ఈ సర్పం, ఈ స్తోత్రం కూడా పాకే లక్షణంతో నడుస్తుంది. ఎక్కడ కూడా దీనిలో పాదాలు ఉండవు, అదేవిధంగా కొమ్ములు ఉండవండి. కాళ్ళు కొమ్ములు అంటే సంస్కృత భాషలో ఏత్వం, ఐత్వం, ఓత్వం, ఔత్వం. వీటిని మనం చెప్పేటప్పుడు శృంగరహితములు అని చెప్తారు. అదేవిధంగా పాదరహితములు అంటే ద్విత్వాక్షరాలు ఇత్యాదులు ఏవైతే చెప్పుకుంటామో వాటిని పాదములు అని. ఇప్పుడు ఈ 2 దీనికి లేవుట, ఈ శ్లోకాల్లో కనబడవు. అది దీనికి ఉన్నటువంటి విశేషం. ఆ కారణం చేత ఈ స్తోత్రానికి చరణ శృంగరహిత స్తోత్రము అనే పేరు కూడా వచ్చింది. దీనికి శంభు నటనం అనే పేరున్నది. ఇది ఒక విశేషం. ఇప్పటికీ కూడా చిదంబరంలో దీన్ని వినియోగం చేస్తారు.